హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ మ్యాగీ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా అలాగే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఎప్పుడు మనం నార్మల్గా చేసుకునే మ్యాగీ కాకుండా ఇలా ఎగ్ వేసుకుని చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనకి ఏది స్నాక్ చేయాలో అర్థం కానప్పుడు ఇలా ఎగ్ వేసి మ్యాగీ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తినేస్తారు చిన్నపిల్లలు అయితే. సో ఇక లేట్ చేయకుండా ఎగ్ మసాలా మ్యాగీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండీని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 గుడ్లను ఇలా కొట్టుకొని వేసుకోండి. ఇలా ఎగ్స్ని వేసుకున్న తర్వాత 1/2 నిమిషం పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత నిదానంగా కలపండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచి ఇలా నిదానంగా కలపడం వల్ల ఎగ్స్ అనేవి కాస్త పెద్ద పెద్దగా పీసెస్లో అవుతాయండి. ఇలా ఎగ్ పీసెస్ అనేవి పెద్దగా ఉండడం వల్ల మ్యాగీ చూడ్డానికి కానీ అలాగే తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే కూడా చాలా రుచిగా ఉంటుందండి. అందుకే ఇలా ఎగ్ పీసెస్ అనేవి కాస్త పెద్ద పెద్దగా ఉండేటట్టు మిక్స్ చేసుకోండి. ఇలా ఎగ్ మొత్తం ఇలా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు పక్కకి తీసుకోండి. ఇలా కప్లోకి కానీ లేదా ఒక ప్లేట్లోకి కానీ వేసుకొని మొత్తాన్ని పక్కన ఉంచుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని మొత్తాన్ని పక్కకు తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి మనం ఇప్పుడు 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1/2 కప్పు దాకా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని 10 సెకండ్ల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని అలాగే క్యారెట్ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకుని మరొకసారి ఇలా బాగా కలిపేసుకోండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు బీన్స్ని కానీ క్యారెట్ని కానీ వేసుకోండి. వీటన్నిటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఆ లోపల మనము పక్కన మ్యాగీ ప్యాకెట్స్ని పక్కన ఒక ప్లేట్లోకి వేసుకుందాము. నేను ఇక్కడ 2 ప్యాకెట్ల మ్యాగీని తీసుకున్నానండి. ఈ మ్యాగీని ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు మనము మసాలా ఉంటుంది కదా మ్యాగీ ప్యాకెట్లో, ఆ మ్యాగీ ప్యాకెట్లో ఉండే మసాలా మొత్తం ఇలా బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను. మనం ఫ్రై చేసుకుంటున్న ఉల్లిపాయలు క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మ్యాగీ మసాలా మొత్తం వేసేసుకొని మరొకసారి ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఒక 10 సెకండ్ల దాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. 2 ప్యాకెట్స్ మ్యాగీకి 3 కప్పుల నీళ్ళు అయితే సరిపోతాయండి. ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఇలా బాగా మరలించుకోండి. ఇలా బాయిలింగ్ అయ్యేంత వరకు మరలించుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు 2 మ్యాగీ ప్యాకెట్లని ఇప్పుడు వేసేసుకోండి. అంటే 12 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి మ్యాగీ ప్యాకెట్, అవి 2 ప్యాకెట్ల దాకా మ్యాగీ ప్యాకెట్లను వేసుకున్నాను. ఇది వచ్చేసి కాంబో ప్యాక్ అండి. ఇలా మ్యాగీని వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా గరిటెతో ఇలా మిక్స్ చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 2 నిమిషాల పాటు మ్యాగీని మొత్తం బాగా ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత చిటికెడంత పసుపును అలాగే రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. మ్యాగీ మసాలా ప్యాకెట్లోనే సాల్ట్ కూడా ఉంటుంది. సాల్ట్ని చూసి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ దాకా కారపొడిని కూడా వేసేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఇందులో కొద్దిగా వాటర్ అనేది ఉంది కదండి, ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు మనం ఇంకా కాసేపు ఉడికించుకోవాలి మ్యాగీని. చూడండి, మ్యాగీలో నీళ్ళు అనేవి లేకోకుండా బాగా ఉడికింది కదండి. మ్యాగీ అనేది బాగా పొడి పొడిగా రావాలి అంటే పైనుండి ఒక మూతను పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 1/2 నిమిషం పాటు అలాగే వదిలేయండి. 1/2 నిమిషం తర్వాత మూతని తీసి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని మొత్తాన్ని వేసేసుకోండి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోండి. ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా క్విక్గా చేసేసుకునే ఎగ్ మసాలా మ్యాగీ రెడీ అండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే ఎగ్ మసాలా మ్యాగీ రెడీ కదండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.